నమస్కారం ప్రియ చౌదరి గారు. నమస్తే. ఇప్పుడున్న జనరేషన్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. మ్యారిటల్ లైఫ్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో కొంతమంది అంటే భార్యాభర్తలు కలిసి ఫ్రీ టైం దొరికిందనుకోండి, గత తాలూకు అనుభవాలు ఏదైతే ఉంటారో కొంతమంది చెప్పుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, కొంతమంది ఏమో సిగ్గుపడతారు, కొంతమంది బ్యాడ్ అయితే చెప్పుకోవడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించరు. ఆ అనుభవం ఏదైనా కానివ్వండి, కొంతమందికి ఏమో ఎక్స్ బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో వాటికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి, లేదంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇంట్లో జరిగినవి కొన్ని ఉంటాయి, కొన్ని చెప్పుకోవాల్సినవి ఉంటాయి, కొన్ని చెప్పుకోవాల్సినవి ఉంటాయి. అటువంటి షేర్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు ఏంటి? ఒకవేళ ఫేస్ చేయాల్సి వస్తే దాన్ని ఏ విధంగా తీసుకొని చెప్పాలంటారు? కట్టే కొట్టే తెచ్చే రామాయణం అయిపోయింది. అయిపోయింది సార్. రాముడు వారధి కట్టాడు, రావణాసుడిని కొట్టాడు, సీతను తెచ్చాడు. ఇప్పుడు అడగండి, వారధి ఎలా కట్టాడు? వానరమోకతోటి. వానరమోకలు ఎప్పుడు పరిచయం అయింది? వాళ్ళెవరు? అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తా, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా, అసలు రాముడు అడవికి ఎందుకు వచ్చాడు? అప్పుడు మళ్ళీ కైక దగ్గరికి వెళ్తా, అసలు కైక ఎవరు? మళ్ళీ దశరథుడి దగ్గరికి వెళ్తా. ఎక్కడ మొదలవుతుంది మనకు సంభాషణ? ఒక చిన్న విషయం ఇంట్రెస్టింగ్గా అడగడం మొదలు పెడతాం. ఏం చెప్తారు? నాగరాజు గారు హ్యాపీగా సాయంత్రం పూట బాల్కనీలో కూర్చొని విద్య గారు కాఫీ ఇచ్చి 2 బజ్జీలు ప్లేట్లో పెట్టి తెచ్చిస్తే, సూపర్ అబ్బా, అసలు ఈ బజ్జీలు నేను డిగ్రీలో ఉన్నప్పుడు రా విద్య అక్కడ కూర్చొని మా కాలేజ్ ఎదురుగుండా ఉంటే నేను పలానా ఐశ్వర్యరాయి ఇద్దరం తినేవాళ్ళం. సూపర్. అరే బాగుంది సార్. క్లాస్మేట్ కి ఐశ్వర్యరాయ్ తెలియకుండా ఉండకూడదని ఏమన్నా ఉందా అక్కడ? బాబోయ్, తెలియకుండా ఉండకూడదని ఏం లేదు కదా. అనగానే విద్య ఎమ్మటే ఆలోచిస్తారు ఏంటంటే, నేను వీడి క్లాస్మేట్ని కదా, ఈ ఐశ్వర్యరాయ్ ఎక్కడి నుంచి వచ్చిందని, ఐశ్వర్యరాయ్ ఎవరు అని అడుగుతుంది. ఎక్కడో కొడుతుంది అన్నమాట. క్లాస్మేటే కదా అని చెప్పేసి చదని, ఐశ్వర్యరాయ్ నీకు తెలవదులే, మంచి ఫ్రెండు, మంచి ఫ్రెండు అనగానే అవునా అనగానే ఓహో అనేసి ఆవిడ ఊరుకుంటారు. అయిపోయిందా? ఆవిడ మనసులో ఈ ఐశ్వర్యరాయ్ ఎవరో బయటికి తీయాలి, ఖచ్చితంగా తీయాలి. ఎందుకు అనంటే అక్కడ తన కాంపిటేటివ్ పర్సనాలిటీ కదా. ఆ ఐశ్వర్యరాయ్ ఎవరు చివరికి చూస్తే, ఐశ్వర్యరాయ్ ఎవరు, ఏ ఫ్రెండ్, ఏ వయసు అని అంటే మా లెక్చరర్ అని చివరికి మీరు చెప్పారనుకోండి, తుస్సుమంటుంది. దానికి గొడవే ఉండదు అక్కడ. ఆ లెక్చరర్ కాకుండా మా ఇంటి పక్కన ఉండేదిలే, లేకపోతే మా అక్కాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఉండేదిలే. మీ అక్కాళ్ళ ఊరికి విద్య రాదుగా, మీ ఊళ్ళో ఉన్న కాలేజీకి వచ్చింది కానీ మీ అక్కాళ్ళ ఊరికి రాలేదు కదా పాపం ఆవిడ. మరి అక్కాళ్ళ ఊర్లో ఉన్న ఫ్రెండ్ గురించి చెప్తే బుర్ర ఏమవుతుంది? బుర్రలో ఏం జరుగుతుంది సార్? జోరి పురుగు తొలుస్తానే ఉంటుంది కదా. అప్పుడు మీ అక్క దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. వదినా మరి ఏంటి ఐశ్వర్యరాయ్ అంటే ఎవరున్నారు, వీడికి అంత సీన్ ఉందా అని అడిగింది అనుకోండి. ఆవిడ అబ్బా చెప్తుంది, అరే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారా అందనుకోండి. ఇంకా అనగానే స్టోరీ మొత్తం అక్కడ వస్తుంది. మీరు ఎక్కడ మొదలు పెట్టారు? బజ్జీలు బాగున్నాయి, అయిపోయిందిగా, అయిపోయింది. ఐశ్వర్యరాయ్ ఎందుకు వచ్చింది మధ్యలో అంటే ఆనందం మీకు బజ్జీలు చూడంగానే. అంటే అక్కడ ఏంటి, మీ భార్య దగ్గర మీరు మీ గొప్ప చెప్పుకుందామని చెప్పేసి అని గవాల్ని నోరు జారారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది, ఎవరు అన్నంతవరకు బాగానే ఉంది. కానీ తను మీ లైఫ్లో ఏం జరిగింది అనేటటువంటి క్యూరియాసిటీ ఎప్పుడైతే మొదలవుతుందో, మీ జీవితంలో ఉన్నాయి తరచి 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 చూడడం అనేది మొదలవుతుంది. అది ఐశ్వర్యరాయ్ విషయంలోనే ఆగిపోదు. ఇంకెంతమంది కల్పనా రాయ్ అన్నా, లేకపోతే ఇంకేదన్నా రాయిందా, ఇంకేదన్నా రప్పు ఉందా, మొత్తం ఎతకటం అనేది మొదలు పెట్టేస్తూ ఉంటారు. అట్లాగే ఇంకా చెప్పాలి అనంటే, అట్లా మొదలైనటువంటి సంభాషణ ఎక్కడికి వెళ్తుంది? లేదు విద్య మీ క్లాస్మేట్ కాదు, అప్పుడే వచ్చారు ఆవిడ మీ లైఫ్లోకి వచ్చారు, ఎక్కడో బయట సంబంధం వచ్చింది, పక్క ఊరు నుంచి వచ్చింది, అబ్బా ఐశ్వర్యకి నాకు బాగా ఇష్టం రా అన్నారు అనుకోండి, అప్పుడు సీన్ వేరుగా ఉంటుంది కదా. అప్పుడు మీరు ఏం చెప్తారంటే అనగానే అవునా ఇట్లాంటివి కూడా ఉన్నాయా అని అనగానే అసలు అబ్బో అసలు ఆవిడ ముందు మీరు ఎంత రొమాంటిక్ గాయో రొమాంటిక్ మ్యానో తెలియాలి అనేసి రెచ్చిపోయి చెప్తా ఉంటారు. విషయం ఏంటంటే మిరపకాయ బజ్జీ మీరు తింటున్నారు, కారం ఇక్కడ మొదలవుద్ది. అర్థమైందా?
కానీ మీరు దేంట్లో ఉంటారు? కారం మీకు రాదు సార్, ఎందుకంటే మీరు ఆ జ్ఞాపకాల్లో ఉంటారు కదా, ఐశ్వర్యరాయ్ జ్ఞాపకాల్లో ఉండి రెచ్చిపోతూ ఉంటారు మీరు. బట్ కారం ఇక్కడ, రైట్? సరే, అది ఒక సెక్టర్. ఇంకొకటి ఏం జరుగుతుంది అని అంటే, అరే నేను అంతా ఓపెన్గా ఉండాలి నా భార్య దగ్గర, లేదా నా భర్త దగ్గర నేను మొత్తం ఓపెన్గా ఉండాలి అని చెప్పేసి అని పెళ్ళికి ముందో, పెళ్ళి అయిన తర్వాతో, లేకపోతే ఒక పిల్లాడు పుట్టిన తర్వాతనో, ఏమండి పలానా వెధవ వాడు ఒకడు నా ఎమ్మడి పడేవాడు, పెళ్లి చేసుకుంటానని వచ్చాడు, వాడు వెధవ చెప్పుతో కొట్టి పంపించేశాను అని ఎప్పుడన్నా వాడి పేరు ఎక్కడన్నా వినిపిస్తానో, లేకపోతే వాడి అలాంటి వ్యక్తులు ఎప్పుడైనా వచ్చినప్పుడు గబాల్ని మీరు ఒక మాట అన్నారు అని అనుకుందాము, ఓపెన్గా చెప్పాలి అని చెప్పేసి అని ఆవిడ చెప్పారనుకుంది. అవునా, ఎన్నాళ్ళు ఎమ్మడబడ్డారు? ఎందుకంటే ఇక్కడేం జరుగుతుంది, లోపల నుంచి ఆ బుర్రలో ఆ పురుగు తొలుస్తూ ఉంటుంది. ఈ క్వశ్చన్ అడుగో, ఈ క్వశ్చన్ అడుగో, ఇంకా అడుగో, ఇంకేంటో అడుగో, ఇంకెంతమంది ఉన్నారో అడుగో అనగానే, అరే నేను ఓపెన్గా చెప్పాలి కదా, నేను ఓపెన్గా చెప్పేస్తున్నా, నేను అన్నీ చాలామంది కొంతమంది పిచ్చ ఆలోచనలో ఉంటారు. నేను క్లీన్, మిస్టర్ క్లీన్ అబ్బా, నేను మిస్సెస్ క్లీన్ అబ్బా, నేను మిస్ క్లీన్ అబ్బా, అంటే నేను ఏది దాచుకోనబ్బా, నాకు చేత కాదబ్బా అంటే అదేదో పెద్ద గొప్ప అనుకుంటారు. భారతరత్న అవార్డు ఇచ్చేస్తారు అవన్నీ చెప్పేస్తే అన్న భ్రమలో ఉంటారనమాట. కానీ అవి భవిష్యత్తులో ఎంత చేటు చేస్తాయి అంటే పార్ట్నర్ తోటి ఇద్దరి మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేనంత వరకు కూడా ఇచ్చి పుచ్చుకోవటం అనేది చాలా బాగానే ఉంటుంది నాగరాజు గారు. వీళ్ళ దురదృష్టం కొద్దీ ఎక్కడన్నా ఒక చిన్న మిస్అండర్స్టాండ్ స్టార్ట్ అయిందంటే, భార్యాభర్తల్లో చూడండి, చిన్న విషయం దగ్గర మొదలై చిలికి చిలికి గాలివాన అంటాం మనం, అది ఎక్కడికో వెళ్తుంది. ఆ ఎక్కడికో వెళ్ళినటువంటి గాలివాన ఇక్కడ మొదలయ్యేది ఎందుకో, పిల్లోడు డైపర్ తీయలేదు, నీట్నెస్ తెలియదు అని మొదలుపెట్టినటువంటిది చివరికి డైవర్స్ వరకు వెళ్తుంది. ఆ డైవర్స్ ఈ డైపర్కి డైవర్స్కి మధ్యలో ఏముంటాయి చెప్పండి? ఏముంటాయంటే, మీరు మిర్చి బజ్జీల గురించి చెప్పారు కదా ఐశ్వర్యరాయ్, మీ ఐశ్వర్యరాయ్ ఉంటుంది దాంట్లో. ఈ పిల్ల చెప్పింది పలానా వాడిని చెప్పుతో కొట్టాను అనేటటువంటి వాడు ఉంటాడు. లేదు అని అంటే, ఏమండి బజార్లో వస్తా ఉంటే ఆ వెధవ ఎవడంటే బైక్తో అక్కడ దాకా వచ్చాడండి, దరిద్రుడు చండాలుడు అనగానే వాడు ఉంటాడు దీంట్లో. ఎప్పుడైనా ఒక అమ్మాయి నీకు మెసేజ్ పెట్టింది, ఏమే ఇదిగో చూడవే, ఏంటో నేను పెళ్ళయిందన్నా కూడా, నాకు పిల్లోడు ఉన్నాడన్నా కూడా, ఏంటో స్మార్ట్ సార్ అని పెట్టారు చూడు అని మీరు కాలు రగరేసుకుంటూ చూపించినాయని నేను చూసా. ఆడాళ్ళు ఆయనకి మెసేజ్లు పెట్టడం నేను చూసా అని చెప్పేసి అని వెళ్తూ ఉంటుంది. ఈ మధ్యలో మీరు ప్రేమగా ఉన్నప్పుడో, అండర్స్టాండింగ్లో ఉన్నప్పుడో, లేకపోతే ఎప్పుడున్నప్పుడో చెప్పుకున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా ఎవరిని వాళ్ళు గొప్పగా ప్రూవ్ చేసుకోవడానికి, ఎదుటివాడిని ఎదవ కింద చూపించడానికి ఇవన్నీ కూడా ప్లస్లు అవుతాయి. ఇవన్నీ ప్లస్లు అవుతాయి, ఇవన్నీ బయటకు వస్తాయి. ఇవన్నీ ఎలా తయారవుతాయి అని అంటే, ఒక దండగా, చెప్పుల దండ కింద తయారవుతుంది. మీరు మార్చుకున్నదేంటి? పూలదండలు. బట్ చివరికి పేర్చిందేంటి? చెప్పుల దండ. ఎక్కడొచ్చింది సార్ ఇది? ఏం అవసరం ఉంది సార్? మీ జీవితంలో జరిగిన చెత్తా చెదారము, లేదు మీ జీవితంలో జరిగిన అద్భుతమైన అనుభవాలు మీలో పెట్టుకోండి. ఎవరికి కావాలి అది? పెళ్ళానికి చెప్పేసి పెళ్ళాని దగ్గర రొమాంటిక్గా ఉండాలనో, లేకపోతే పెళ్ళాం ఎక్కడన్నా ఏదన్నా బాగాలేదు అని అంటే పెళ్ళాన్ని పించి చేయడానికో, లేకపోతే వేధించడానికో నువ్వు చెప్పావు. అలాగే భర్త దగ్గరకు వచ్చేసరికి నా వెంట అంతమంది పడ్డారు తెలుసా, నేనంటే ఎంతమంది అన్నారు తెలుసానో, లేకపోతే నీ జీవితంలో పొరపాటునో లేకపోతే గ్రహపాటునో జరిగినటువంటి ఏ సంఘటనలైనా సరే నువ్వు షేర్ చేసుకోకూడనివి ఏదైనా ఉన్నాయి అని అంటే, నేను మిస్టర్ క్లీన్గా ఉండాలని చెప్పేసి నీ భర్తకి తీసుకెళ్ళి నువ్వు చెప్పుకున్నావు అని అంటే, వాడు రేపొద్దున దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాడు. మరి ఏవి షేర్ చేయాలి, ఏవి షేర్ చేయకూడదని? కొట్టే తెచ్చే అబ్బా, ఇంకంతే. అంతే. ఏంటి రాముడు వరద కట్టాడబ్బా, రావణాసురుడు కొట్టాడు, చేతం తెచ్చేసుకున్నాడు. రాముడు వరద కట్టాడు నాకు తెలీదు, మా అమ్మమ్మ చెప్పింది చెప్పా. ఎట్ట యుద్ధం చేశాడు నాకు తెలీదు, రావణాసురుని కొట్టాడనే తెలుసు నాకు, అదే చదువుకున్నాను నేను పుస్తకంలో. చెప్పాల్సి వస్తే అంతే. సీతను తెచ్చుకున్న తర్వాత ఏం చేశాడు నాకేం తెలుసు అయ్యా నాయన, నాకు అంత టైం ఎక్కడుంది? చర్చించుకోవాల్సిన ఏంటి? మీ భవిష్యత్తు. మాట్లాడుకోవాల్సిన ఏంటి? మీ గతంలో, మీ ఇద్దరి జీవితంలో. పెళ్ళైన కొత్తల్లో అలా బాగుంది కదా, అప్పుడు నువ్వు మంచి చీర కట్టుకున్నావు కదా, లేకపోతే పలానా డ్రెస్ వేసుకొని నాకు కనిపించావు కదా, ఇవి షేర్ చేసుకొని చావండి. ఇవి ప్లస్సులు అవుతాయి తప్ప నీ దిక్కుమాలిన గతం గురించి నువ్వు, ఆవిడ దిక్కుమాలిన గతం గురించి ఆవిడ, లేకపోతే ఇంకా మీ ఇద్దరి మధ్య ఏదో జరిగిందని మీ ఫ్రెండ్సు, ఇవన్నీ జారైటాలు, ఎంక్వైరీలు చేసుకుంటాలు దేనికి వస్తాయి సార్?
చివరికి డైపర్ నుంచి డైవర్స్ దాకా పోతాయి. నష్టపోయేది ఎవరు? 2 జీవితాలు. ఇంకా చివరికి ఇక్కడ లాభపడింది ఎవరు? డైవర్స్ ఇప్పించడానికి ప్రయత్నించినటువంటి లాయర్లు. 2 కుటుంబాలు నష్టపోయినాయి కదా, 2 వ్యక్తులు నష్టపోయారు కదా. దీనివల్ల ఏంటి? కొంతమంది ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, ఏమని అనంటే అదేంటి మేడం జీవితాల్లో ఏదన్నా చెప్పి దాచిపెట్టేసేసి మాకు చెప్పకుండా మమ్మల్ని మోసం చేసి చేశారని, అలాంటివి ఏమన్నా మీరు సార్? ఒక్కటి, నిజంగానే మీ జీవితంలో అది జరిగిందని అనుకుందాం సార్, లేదా నా జీవితంలో జరిగిందని అనుకుందాం సార్. ఒక్కసారి కూర్చుని ఎనాలిసిస్ చేసుకోండి. జరిగినటువంటి సంఘటన అంత భరించరానిదా? జరిగినటువంటి సంఘటన మీ భవిష్యత్తుకి భరించలేనటువంటిదా? మీ బిడ్డలకి ఏమన్నా అది అడ్డుగోడా? దానివల్ల మీ ఇప్పుడున్న మీ సంసార జీవితం ఏదన్నా గాడి తప్పుతుందా? ఆలోచించండి. అసలు వీటికి ఏం సమాధానం లేదండి, సంబంధం లేదండి, అది జరిగిపోయింది. దాంట్లో మావిడ ప్రమేయం ఉన్నా రియలైజ్ అయింది, లేదు బయటపడింది, లేదు వదిలించుకుంది, లేదు నన్ను కావాలనుకుంది. స్వీకరించండి, స్వీకరించండి. మీరేం పెద్ద పత్తిత్తులేం కాదు కదా. ఎందుకంటే ఏ ఆడదానికైనా ఏ మగాడికైనా ఇప్పుడున్నటువంటి లైఫ్ పార్ట్నర్ వస్తుంది అనేది ఎవరికీ తెలియదు సార్. ఎవరు జీవిత భాగస్వామి అవుతారో ఎవరికీ తెలియదు. కాబట్టి పెళ్ళికి ముందు మీకేం సంఘటనలు ఉంటాయో, పెళ్ళికి ముందు నా జీవితంలో ఏం సంఘటనలు ఉంటాయో, పెళ్ళికి ముందు వాడి జీవితంలో ఏం సంఘటనలు ఉంటాయో ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ఒక జీవితం అనేది ఉంటుంది. దాన్ని పెళ్ళి అయిన తర్వాత క్యారీ చేయకండి. పొరపాటో గ్రహపాటో లేదు, ఒకళ్ళని ప్రేమించారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, కులాలు వేరు, పెద్దాళ్ళు వద్దన్నారు, నోరు మూసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది. మీకు నచ్చలేదు, అరే నువ్వు నాకు చెప్పలేదు, వాడిని ప్రేమించావు, నువ్వు నాకు ద్రోహం చేసావు, నువ్వు అట్ట చేసావు, వాడితో అక్కడికి వెళ్ళావు, ఇక్కడికి వెళ్ళావు, అది చేసావు, ఇది చేసావు, సినిమాలకు వెళ్ళావు, షికార్లకు వెళ్ళావు, ఇవన్నీ తీసుకొచ్చావు నువ్వు. ఏమవుతుంది? నీకు 2వ పెళ్ళి అవుద్ది. అమ్మాయి జీవితం రోడ్డు మీద పడుతుంది. నీ దిక్కుమాలిన జీవితానికి ఒక ఆడదాన్ని రోడ్డు మీద పడేయాల్సిన అవసరం ఉందా? నువ్వేమన్నా పోటుగడివా? ఒక ఆడపిల్ల జీవితంలో ఒక నష్టం జరిగింది, ఇట్స్ ఓకే, నేను ఇంకా బాగా చూసుకుంటాను అనేటటువంటి ఉన్నతమైనటువంటి మనసు నీలో లేదా? ఉండదా? ఉంటుంది. లేదు. నీ జీవితంలో ఏదన్నా జరిగింది, ఈవిడ పని కట్టేసుకుని పొయ్యి రోడ్డు మీదకి వెళ్ళి రంకెలేసి, లేదా పుట్టింటికి వెళ్ళి రంకెలేసి, లేదా నీ ఇంటికి వెళ్ళి రంకెలేసి, ఏదో చేసేసి ఎక్కడో జరిగిపోయిందనేసి జీవితాన్ని బీభత్సం చేసుకుని ఈ అమ్మ విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకుంది. ఆడు నీకంటే అమ్మ మొగుడు వచ్చాడు. జీవితం దౌర్భాగ్యమేగా. ఏం సాధిస్తారు మీరు? ఉన్న జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ముందుకు ఎలా వెళ్ళాలా అని ఆలోచించాలే తప్ప వెనక ఏం జరిగిందని బొక్కలు ఎత్తుక్కోవడం మొదలు పెడితే ఎక్కడికి వెళ్తావో అక్కడికి వెళ్తావు. నీ లైఫ్లో ముందుకెళ్ళలేవు, నీకు మనశ్శాంతి అనేది ఉండదు. గతము నీకు సంబంధం లేనటువంటిది, ఏ విధంగానూ సంబంధం లేనటువంటిది. ఇంకొక విషయం చెప్తున్నాను. ఒకవేళ మీరు అనొచ్చు, అదేంటి మేడం మోసం చేసి చేసేసుకుంటే అంతరాత్మ అనేది ఒప్పుకోదు కదా, మేము చాలా ఇంత ప్యూర్గా ఉన్నాం కదా, మమ్మల్ని ఇలా మోసం చేయడం కదా, గుడ్డి ఏం ఉండదు మేడం సార్ అమ్మ చాలా మంది ఆర్గ్యూ చేస్తారు సార్ అని అన్నప్పుడు, ఈమైనా అతనైనా పెళ్లికి ముందు ఒక డిటెక్టివ్ని పెట్టుకొని మొత్తం రంధ్రాన్వేషణ మొత్తం చేసేసి మిస్టర్ క్లీను మిస్ క్లీన్ అనుకున్నప్పుడు చేసు సావండి. అదేం లేకుండా ఎదురు బదురు పెళ్లి చూపులు చేసుకున్నావు కదా నువ్వు, దాన్నే యాక్సెప్ట్ చేయి. అదే యాక్సెప్ట్ చేయాలి, అదే యాక్సెప్ట్ చేయి. నువ్వు గతంలోకి వెళ్ళాలా, ఆమె నీకు చెప్పలా. నేను గతంలోకి వెళ్ళాలా, నువ్వు చెప్పలా. ఖేల్ ఖతం దుకాన్ బంద్ బాయ్. అక్కడ నుంచి బ్యూటిఫుల్ లైఫ్ లీడ్ చేయండి. గతాన్ని తవ్వుకొని మనశ్శాంతి లేని జీవితాలు, పైగా ఎలా అయిపోతారంటే వీళ్ళిద్దరు జనాలకి బఫూన్లు అయిపోతారండి.
ఎందుకంటారేమో ఈవిడ ఆత్మసంతృప్తి కోసమో ఈవిడ ఓదార్పు కోసమో 10 మంది దగ్గర పోతూ ఉంటుంది. వాడి ఫ్రెండ్స్ దగ్గరకో, లేకపోతే ఈమె ఫ్రెండ్స్ దగ్గరకో, ఈమె బంధువుల దగ్గరకో, ఈమె అన్నల దగ్గరకో, ఈమె తమ్ముళ్ళ దగ్గరకో పోయి ఇది పెచ్చదవుద్ది, బఫూన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో ఇవి ఉన్నాయని తెలియదు. అప్పటి వరకు వాళ్ళు పైన ఏం చూస్తారు, బ్యూటిఫుల్ కపుల్ అనుకుంటారు, చాలా మంచి ఫ్యామిలీ అనుకుంటారు, అబ్బో అద్భుతం అనుకుంటారు. తీసుకెళ్ళి నువ్వే నాశనం చేసుకుంటున్నావు నీ జీవితాన్ని. అలాగే ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు, బామ్మడికి ఫోన్ చేస్తాడు, బావకు ఫోన్ చేస్తాడు, లేకపోతే పక్కింటి అమ్మకు ఫోన్ చేస్తాడు. అంటే ఈడి దిక్మాల చెల్లెళ్ళు కొంతమంది ఉంటారు, లేకపోతే అన్నలు కొంతమంది ఉంటారు, బావులు బామ్మర్దులు కొంతమంది ఉంటారు, వాళ్ళందరికీ ఫోన్లు చేస్తాడు. ఫ్రెండ్స్ మందు బాటిల్ కూర్చోబెట్టి ఫ్రెండ్స్ మొత్తానికి రివీల్ చేస్తాడు. నేను ఒక్క విషయం అడుగుతున్నాను సార్, పార్ట్నర్స్ ఎవరైనా సరే, భార్య అయినా సరే, భర్త అయినా సరే, మీరు ఓపెన్ చేసే బాటిల్ మూత ఓపెన్ చేయగానే గబ్బు ఎట్లా అయితే మొత్తం వ్యాపిస్తుందో, ఆటోమేటిక్గా మీ నోట్లో నుంచి బయటకు వచ్చినటువంటి మీ యొక్క కుటుంబం యొక్క సీక్రెట్, మీ పార్ట్నర్ యొక్క సీక్రెట్ మాత్రమే, వాళ్ళని మాత్రమే మీరు వాళ్ళ తప్పుల్ని మాత్రమే బయట పెడదామని అనుకుంటున్నారు. కానీ ఇండైరెక్ట్గా ఆ ఎఫెక్ట్ మీకు కూడా ఉంటుంది. 100% అండి. మీ కెరీర్ మీద ఉంటుంది, మీ గ్రోత్ మీద ఉంటుంది. మీరు సమాజంలో మీరు అవసరం కాబట్టి మీరు కనపడంగానే పళ్ళెకిలిచిన అవుతారేమో, మీరు పక్కన ఉంటే మీ యొక్క సహాయం తీసుకుంటారేమో, కానీ మీ జీవితంలో బీటలు వారినటువంటి జీవితాన్ని చూసినప్పుడల్లా వాళ్ళు పక్కకి తిరిగి కిసుక్కుని నవ్వుకుంటారన్న వాస్తవాన్ని మాత్రం ఎవరు మర్చిపోవద్దు. అక్కడ నేనేమనుకుంటాను, నాకు నచ్చలేదబ్బా, నాకు నచ్చలేదు, నేను ముక్కుసూటు మనిషిని, నాకు ఇలా ఉండటం నాకు ఇష్టం లేదని చెప్పేసి అని నా మొగుడు చేసినటువంటి దాష్టికాలన్నీ నేను చెప్పుకున్నాను. మా ఆయన పోయాడు, మా ఆవిడ పలానాది, మా ఆవిడ ఇలాడే, దాని దుంపదగా దాన్ని నాశనం భ్రష్టు బట్టి చేసేసి కానీ నేను ఊరుకోను. లేకపోతే నేను ఇంత ఉత్తమండి, నన్ను ఇంత నాశనం చేస్తుంది, ఇంత బదనాం చేస్తుంది అని చెప్పేసి అని ఆయన చెప్పాడు అనుకోండి. ఇక్కడ నేను ఆయన గురించి చెప్పట్లేదు, ఆయన నా గురించి చెప్పట్లేదు సార్. ఇద్దరం కలిసి ఇద్దరి జీవితాన్ని తీసుకెళ్ళి ఓపెన్ చేసి గబ్బు పట్టించేసుకుంటున్నాను. ఎవరికి గౌరవాన్ని ఇవ్వరు. సమాజము, సంఘము, మనుషులు ఎవరికి ఇష్టమైనటువంటి రీతిలో వాళ్ళు తీసుకుని వాడేసుకుంటారు. ఈ యొక్క సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. దయచేసి గతాన్ని చూడొద్దు, భవిష్యత్తు గురించి భయపడద్దు. వర్తమానం ఏముందో దాన్ని ఎంజాయ్ చేయటం నేర్చుకోండి, దాన్ని ప్లాన్ చేయండి, అది భవిష్యత్తు చూపిస్తుంది. దీన్ని ఎంజాయ్ చేయండి, గతాన్ని మరిపించేస్తుంది. ఇది వాస్తవం. ఉన్నటువంటి పరిస్థితి, ఉన్నటువంటి స్థితి వాస్తవం. కాబట్టి ఓపెన్ అవ్వాలి, చెప్పుకోవాలి అని అంటే చెప్పుల దండే అవుతుంది. చివరికి అన్నీ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది సార్. ఇవాళ రేపట్లో మనుషుల్లో స్వార్థాలు పెరిగిపోయినాయి, ఇండివిజువల్ లైఫ్లు పెరిగిపోయినాయి. ఎవడికాడు ఈజీగా తుంచుకుని వెళ్ళిపోదాం అనుకునేటటువంటి ఇప్పుడున్నటువంటి ఈ బంధాలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరనొచ్చు తప్పుడు పనులు చేసేసి నోరు మూసుకొని కూర్చొని దాచేసుకోవచ్చా అని. మాట్లాడినంత తేలిక కాదు సార్. సంసారాల్ని నిలబెట్టే ప్రయత్నం ఇక్కడ నేను చేస్తున్నా. తప్పులు అని మాట్లాడకండి, అది గతం. తప్పు అని మాట్లాడే రైట్ నీకు లేదు. అక్కడున్న పరిస్థితులు ఏ విధంగా ఉండేవో కూడా ఏ విధంగా ఉన్నాయో తెలియదు. ఎందుకంటే నువ్వేం సూపర్ హీరో కాదు, ఇలా వచ్చేసేసి కాపాడేస్తావు అనుకుంటారు. నువ్వు ఏడున్నావో ఎవడికి తెలుసు, నువ్వు ఎవడవో ఎవడికి తెలుసు, ఎవరికి తెలియదు. కాబట్టి ఎవడి గతం మీద ఎవడికి హక్కు లేదు. ఎవడి గతాన్ని ఎత్తి చూపించేటటువంటి రైటు భార్యాభర్తల్లో ఎవరికి లేదు. సార్, మన రామాయణ భారతాలన్నీ ఏం చెప్తాయి సార్? ఆ సంఘటన ఎలా జరిగిందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవడమే మన యొక్క పురాణాలు చెప్తాయి. చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ద్రౌపదికి ఇంతమంది భర్తలా, లేకపోతే రామాయణంలో రాముడు సీతను అనుమానించాడా, ఇవన్నీ మాట్లాడతారు. నిజంగా వాటి కరెక్ట్ విశ్లేషణ చేసుకుంటూ వెళితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకు దాంట్లో కనపడతాయి. రాముడు సీతను అనుమానించాడు సార్. దేనికోసం అనుమానించాడు? ఆ రోజు సీత బాధపడింది. ఏమయ్యా, నేను సీతని, నీ భార్యని, నన్ను దూకమంటున్నావా, మంటల్లో దూకమంటున్నావా? నువ్వు ఒక మహారాజువి, నువ్వు ఒక శౌర్యుడివి, నువ్వు ఒక పరాక్రమవంతుడివి, నేను నీలో సగభాగాన్ని, లేదా నేను నీలో ఉన్నటువంటి ఆత్మని అని చెప్పేసి ఆవిడ ఒక తిరస్కారమైనటువంటి చూపు, జాలితో కూడినటువంటి చూపు, అలాగే అతన్ని పించి చేసేటటువంటి ఒక షార్ప్ చూపు చూస్తుంది ఆయన్ని. ఆయన ఏం మాట్లాడు, అలాగే నిశ్చలంగా ఉండి సీత కానీ అంటాడు.
ఈ విషయము సీతాదేవి ఎప్పుడు గ్రహిస్తుంది అనంటే పట్టాభిషేకం జరిగిన తరువాత చాకలవాడు ఎప్పుడైతే ఆమెను అనుమానిస్తాడో ఆ రోజున గ్రహిస్తుంది. ఆ రోజున గ్రహిస్తుంది నా రాముడు ఆ రోజు ఎందుకు అగ్ని ప్రవేశం చేయమన్నాడు, తన కోసం కాదు లోకం కోసం. రాముడు ఎందుకు చేయమన్నాడు అనంటే అది గనక జరిగి ఉండకపోతే ప్రతి ఒక్కడూ కూడా ఈ సీతాదేవితోనే తన భార్యను పోలుస్తాడు. తన భార్య ఎంత ఉన్నతురాలో ప్రూవ్ చేయటం కోసము ఆయన ఆ సంఘటనని ఆ రోజు ఆ పరిస్థితుల్లో అది చేయడం జరిగింది. ఆమెను అడగడం జరిగింది, అగ్ని ప్రవేశం చెయ్యమని అడగడం జరిగింది. కానీ అన్ని జాగ్రత్తలు పడినా కూడా లోకం నమ్మలేదు సార్. ఏమో ఎవడు చూశాడు అని అంటాడు. అవును, అది జీవితం. ప్రాక్టికాలిటీ మన పురాణాలు చాలా చెప్తాయి. సో అక్కడ గతంలోకి వెళ్ళిపోయాడు రాముడు. ఏది అతను సీతాదేవిని అనుమానించాడు అనగానే గతంలోకి వెళ్ళిపోయి ఇమ్మీడియట్గా సీతాదేవిని తీసుకొని వెళ్ళిపోయి అడవుల్లో ఎందుకు పెడతాడు సార్? దేనికోసం అంటే ఇదే సీతాదేవిని నా భార్య, నేను కట్టుకున్నాను, నా ధర్మపత్ని, నేను ఉన్నంత వరకు ఉంటుంది, నా ప్రాణము నేను విడవను అని వేదమంత్రాల సాక్షిగా నేను ప్రమాణం చేశాను అని చెప్పేసి ఆమెను కనుక ఆయనతో పాటు ఉంచుకొని ఉండి ఉన్నట్టయితే ఈరోజు సీతమ్మ గొప్పతనం గురించి మనం మాట్లాడే వాళ్ళం కాదు, రామాయణం గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఎందుకు అంటే ఆమె అదే అంతఃపురంలో ఉన్నట్టయితే ఆ రాజ్యం మొత్తం సీతమ్మ యొక్క గుణగణాల గురించి చాకలివాడు ఏం మాట్లాడాడో మిగిలిన వాళ్ళందరూ అదే మాట్లాడేవాళ్ళు. మాట అనుమానం అనేది ఆ యొక్క పదము ఆ అవమానకరమైనటువంటి పదాలు మనసులో నుంచి బయటికి ఒకళ్ళ నోట్లో నుంచి బయటకు వచ్చినాయి అంటే ఎంతసేపు సార్? నెగిటివ్ అనేది మనిషి ఎంతలో తీసేసుకుంటారు. నెగిటివ్ ఇట్ ఈజ్ జస్ట్ లైక్ ఎ మ్యాగ్నెట్ అండి. టక్కున ఆకర్షించేస్తుంది 10 మందిని. ఎమ్మటే ఆమెని నిండు గర్భవతి ఆ సిచ్యుయేషన్లో ఆవిడ మానసికమైనటువంటి ఆ బాధలు పడకూడదని చెప్పేసి ఆయన తరలించేశాడు అక్కడి నుంచి. క్షోభ ఆయన పడలేదా? మరి ఆయన పంపించేసిన తర్వాత అప్పుడు బహుభార్యత్వం ఉంది, బట్ ఆయన ఇంకో పెళ్లి చేసుకోవాలి కదా, చేసుకోలేదే. ఆమె ఎక్కడ ఎంత ఒంటరితనం అనుభవించిందో ఈయన కూడా అదే ఒంటరితనాన్ని ఈయన అనుభవించలేదా? రాముడి కంటే గొప్పవాళ్ళు అయ్యా వీళ్ళు? చెప్పండి. రాముడు మాట్లాడితే సినిమాలో డైలాగులు రాస్తారు, ఆ రైటర్ని చెప్పుతో కొట్టాలనిపిస్తుంది నాకైతే. రాముడు అనుమానించలేదా సీతని, రామాయణంలో సీత అనుమానించబడింది అని చెప్పేసి అని. ఒరే నాయన, రాముడు అనుమానించలేదురా. అనుమానించే జనాలకి ఆయన చెప్పాడు ఏంటి అనేది. ఆ సీతను ప్రొటెక్ట్ చేసుకున్నాడు ఆయన. అది గమనించాలి మనం ఇక్కడ. ఈజీగా ఈ మధ్య చాలామంది జనాలకి ఏందో సార్ రాముడు యొక్క క్యారెక్టర్ని చాలా ఈజీగా తీసి పడేసేసి చాలా తేలిగ్గా మాట్లాడడం అనేది నేర్చుకున్నారు. చాలా పొరపాటు. రామాయణం చదివారు అసలు ఎవరైనా? సార్ నేను ఇప్పటికీ 2 సార్లు చదివి ఉంటాను సార్. అంటే అంత సంపూర్ణ రామాయణం, వాల్మీకి రామాయణం చదవడం అనేది నాకు అది ఒక్కొక్క పేజీ చదవడానికి అర్థం చేసుకుంటానికే నాకు ఒక పేజీకే వారం రోజులు పడుతుంది. అంటే 2 సార్లే చదివానంటే అర్థం చేసుకోండి. అంటే అంతా ఉంటుంది సార్ దాంట్లో. మనం ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే రామాయణం కాదు, ప్రతి పేజ్లో ఎన్నో పరమార్థాలు ఉంటాయి. అది అర్థం చేసుకుంటానికి అంత టైం పడుతుంది. వీళ్ళు ఆ పుస్తకం ఎట్టుంటుందో తెలియదు, ఆ రామాయణంలో ఏముందో తెలియదు. ఒక్కొక్కళ్ళు ఏం స్టేట్మెంట్లు ఇస్తారు సార్, రాముడి మీద స్టేట్మెంట్లు ఇచ్చేస్తాడు, ఆ రామాయణం గురించి మాట్లాడేస్తారు. తప్పు సార్ అది. మనము ఒక మహాత్ముల గురించి మాట్లాడేటంత గొప్పవాళ్ళం మనం ఎప్పుడు కాదు. వాళ్ళ గొప్పతనాన్ని చెప్పడానికి మాత్రమే ఈ నాలుక ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. డెఫినెట్గా. కాబట్టి ఎప్పుడూ కూడా గతం ఏంటి, గతం తాలూకు చిహ్నాలు ఏవైనా ఉంటే వాటిని చెరిపేసుకునేటటువంటి ప్రయత్నాలు చేయండి తప్ప వాటిని తవ్వి భవిష్యత్తుని మాత్రం నరకం చేసుకోవద్దు. నాకు తెలిసి ఒకడి గతం ఒకడికి తెలియాల్సిన అవసరం లేదు సార్. అది ఒకవేళ భయంకరమా అని అనుకుంటే ఎవరి డెసిషన్ వాళ్ళు తీసుకోండి. అంతేకాని దానికోసం ఒకళ్ళనొకళ్ళు అవమానించుకోవాల్సినటువంటి అవసరం లేదంటాను నేను.
అలాగే భవిష్యత్తు, నీ గతము ఎదుటివాడి భవిష్యత్తుని లేదా మీ భవిష్యత్తుని ఇబ్బందుల పాలు చేస్తుంది అన్నప్పుడు ఆగిపోండి. ఆ జీవితం స్టార్ట్ చేయడం కానీ ఇంకొక మనిషిని నీ జీవితంలోకి ఆహ్వానించడానికి కానీ చేయకండి, ఆపేయండి. అంతే తప్ప చేసుకున్న తర్వాత నరకాలు చవి చూడొద్దు. అర్థం చేసుకుంటానికే ట్రై చేయండి. కుంతీదేవి కర్ణుడిని కంది సార్, తెలీదా? పాండురాజుకి తెలుసు, స్వీకరించలేదా భార్యగా? ఆ తర్వాత అదే వరంతో అదే మంత్రంతో ఆయన ముగ్గురిని కనలేదా? ధర్మరాజుని, అర్జునుడిని, భీముడిని. ఇప్పుడు చెప్పండి సార్, మనం ఎందుకు చదవాలి భారతాలు, రామాయణాలు, పురాణాలన్నీ? మన జీవితాల్లో చాలా సమస్యలకు పరిష్కారాలు అక్కడ దొరుకుతాయి. అవగాహన అద్భుతమైన అవగాహన దొరుకుతుంది. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. నువ్వు కేవలం మగాడివి, అతను మహారాజు. ఆ సిచ్యుయేషన్స్, ఆ కుంతీదేవి వెనక ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని ఆయన అర్థం చేసుకుని ఆయన కూడా దాన్ని వరంగా మార్చుకున్నాడు. జ్ఞానులు అవ్వండి, అజ్ఞానులు అవ్వకండి. గతం తెలిసిన తర్వాత జ్ఞానంతో ఆలోచించండి, అజ్ఞానంతో జీవితాలు నాశనం చేసేసుకోకండి. వర్తమానం చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్, నిజంలో ఉండండి, వాస్తవంలో ఉండండి. వాస్తవంలో ఉండడం అంటే వర్తమానంలో ఉండడమే. యాక్సెప్టెన్స్ ఇంకొకటి. వర్తమానం ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి సార్. యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే మన మనసులో లేదో, నువ్వు 100 మందిని చేసుకో సార్, నీ మనసులో అసలు ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. నువ్వు 1000 మందిని చేసుకున్నా నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. ప్రశాంతత నీలో ఉంది, మనుషుల్లో లేదు. నువ్వు యాక్సెప్ట్ చేసే వాస్తవంలో ఉంది. ఆ వాస్తవాన్ని నువ్వు అంగీకరించినంత వరకు నీ జీవితంలో ఎంతమందిని ఆహ్వానించినా నువ్వు ఆ మనశ్శాంతిని నువ్వు తెచ్చుకోగలవా? నెవర్. యాక్సెప్టెన్స్ ముఖ్యం. సో గతం కావాలా, గతకాలపు జ్ఞాపకాలు కావాలా అంటే జ్ఞాపకాలు ఇదిగో వెన్నెల్లో పడుకొని కళ్ళు తెలుసుకొని నీకు నువ్వు తలుసుకో. ఒకవేళ పొరపాటున భార్యను కానీ భర్తని భార్య కానీ అవమానించిన కర్మ రిపీట్ అవుతుందన్న ఖచ్చితంగా. సార్ కర్మ రిపీట్ కాదు సార్, కర్మ రిపీట్ కాదు, కర్మ అప్పటి నుంచే మొదలవుద్ది. కర్మ స్టార్ట్ అప్పుడే. ఎందుకంటే వీడి బతుకి చచ్చేదాకా మనశ్శాంతి ఉండదు. అవును, వీడు ఇంకొకళ్ళ మనశ్శాంతిలో పెట్టడం అదే కర్మ, ప్రారబ్ధ కర్మ. అర్థమైందండి? ప్రారబ్ధ కర్మ అనమాట అది. వాడు తెచ్చుకున్నది అది. సో దాంట్లో పోతూ ఉంటాడు. కాబట్టి చూడండి నాన్న, అందరూ కూడాను ఏంటంటే ఓపెన్గా ఉండాలని ఇవాళ రేపట్లో చాలామంది పిల్లకాయలు. ఇందాక మనం ఒక ఎపిసోడ్ మాట్లాడుకున్నాం, ఏంటది, ఏమన్నా ఎంగేజ్మెంట్ల వరకు వచ్చి ఎందుకు పోతున్నాయండి అని చెప్పేసి అని మాట్లాడుకున్నాం కదా. మాట్లాడుకు వస్తున్నారు. నీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్లు ఉన్నారు, పర్లేదు నాతో చెప్పుకో, నేను షేర్ చేసుకుంటాను కదా. అబ్బా నాది చెప్పుడు, పర్వాలేదు చెప్పు, నీకు ఎంతమందితో ఫ్రెండ్షిప్ ఉందని చెప్పడము, ఆయమ్మ చెప్పేయడము, చివరికి చిరిగి ఏమవుతుంది, వివాహ ఆహ్వాన పత్రిక చిరుగుతుంది. కాబట్టి పిచ్చ నాటకాలు ఆడకండి, పిచ్చ ఆలోచనలో ఉండకండి. మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీరు ఎలా ఉన్నారు, ఒకరి కోసం ఒకరు, మీరు గతం వైపు నువ్వు పోవద్దు, గతం వైపు ఉంటే, లేకపోతే హ్యాపీగా ఉండండి. ఉంటే చెప్తున్నా, ఎవరూ పోకండి. అది తప్పు. ఒక జీవితంలోకి వచ్చిన తర్వాత గతానికేసి వెనక్కి తిరిగి చూశారనుకోండి, క్షమించరాని నేరం నన్ను అడిగితే. అది తప్పు. ఆ తప్పులు చేసినప్పుడు బేఫికర్గా మీ దారి మీరు చూసుకోండి, ఎవరి దారి వాళ్ళు చూసుకోండి. ఎందుకంటే అది కూడా మనశ్శాంతి లేని జీవితం సార్. నీకోసం ఒక వ్యక్తి ఉన్నప్పుడు నువ్వు గతంలోకి నువ్వు పోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయాలా? పర్వాలేదు, ఆ విషయంలో లాగ్ గోపు మీద కొట్టండి, డౌట్ దాంట్లో ములాజ్ లేదు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.